హాయ్ గైస్. యాస్టర్డే అయితే మేము అలాగ ఏం టైంపాస్ అవ్వట్లేదని మొన్న అనుకున్న ప్లాన్కి నిన్న అయితే వెళ్ళామన్నమాట. ఐ మీన్ బీచ్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ అనుకోలేదన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే బీచ్కి స్టార్ట్ అయ్యాము. ఫుల్గా అయితే బీచ్ అయితే మేమైతే చాలా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. బీచ్ మొత్తం ఇంకా మాదే అన్నట్టు అంటే కొంచెం షై అనిపించింది. చాలామంది ఉన్నారు, అందుకని కొంచెం 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 చిన్న చిన్నగా తీసుకొని ఎడిట్ అయితే చేసుకున్నాను. ఇంకా మా ఓడి రచ్చ అయితే మామూలుగా లేదనమాట. అసలు ఎంతకీ మాట వినలేదు చెప్తున్నా సరే. చాలా చాలా తనైతే మా డబ్బలు అనమాట. అంటే వాటర్ చూడగానే ఫస్ట్ బీచ్కి వెళ్దామంటే ఎందుకు అన్నాడు. తర్వాత ఒక్కసారి బీచ్ని చూడగానే మా మాట కూడా అసలు కన్సిడర్ చేయకుండా ఊరికే పరిగెడుతూనే అన్నాడు, ములుగుతూనే అన్నాడు. ఇంకేంటి ఏం చేస్తాం, తనని ఆపి 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 పిచ్చోళ్ళ పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకొని ఇసుకలతో ఇల్లులు కట్టుకుంటే ఇంకా వాడికైతే మామూలుగా లేదనమాట. వాడి ఎంటర్టైన్మెంట్ అయితే పిచ్చి పిచ్చిగా ఆడుకున్నాడు. ఇంకా మా వాడి దగ్గరికి వచ్చేసరికి అయితే వాడికి ఏం టాయ్స్ లేనట్టు, ఇంకా బీచ్లో ఏం టాయ్స్ ఉంటాయి కానీ ఇంకా నన్నే ఒక టాయ్ కింద యూజ్ చేసుకున్నాడు అనమాట. అయితే మొత్తం ఊరికే వాటర్ అంతా నా పైన వేసి మళ్ళీ ఇసుక కూడా నా పైన ఊరికే వేసేసి నేను కట్టుకున్న ఇల్లు కూడా చెడగొట్టేసి పాడు చేసేసి చాలా సాటిస్ఫై అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇంకా మా సిస్టర్ నేను అయితే కొంతసేపు అనమాట. అక్కడ బ్యాగ్ పెట్టుకోవడానికి సేఫ్టీ ఉండదు కాబట్టి కొంచెం కొంచెం సేపు నేను ఉంటే కొంతసేపు మా సిస్టర్ అలా అడ్జస్ట్ అయ్యి బీచ్లో అయితే ఎంజాయ్ చేసేసాము. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ అనుకున్నాం అనమాట, టైం అవుతుంది కదా షాపింగ్కి అట్లా వెళ్దామా అని స్టార్ట్ అయ్యాము. షాపింగ్ అని వెళ్ళి చాలాసేపు ఆటోలో ఉండి ఆటోలో వెయిట్ చేసిన తర్వాత ఇంకొక ఆటో వచ్చేసి తీసుకెళ్ళింది అనమాట. ఇంకా అయితే అప్పుడు డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్తే అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు నాకు. జస్ట్ ఒక 2-3 షార్ట్స్ అయితే యాడ్ చేశాను. డీమార్ట్కి వెళ్ళి కొంచెం కొంచెం అంటే మనకేందో కొంచెం సమ్టైమ్స్ డీమార్ట్ బెస్ట్ అనిపిస్తుంది, సమ్టైమ్స్ ఏమో. మీది కూడా డీమార్ట్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. డీమార్ట్లోకి వెళ్ళిన తర్వాత మా సిస్టర్కి దానికి ఏం కావాలో ఆ థింగ్స్ తీసుకుంది. నేనైతే మా హస్బెండ్ కోసం తీసుకుందాం అనుకున్నాను కానీ ఆయన కాల్ చేస్తే వద్దని చెప్పారు. సో ఇంకేంలే ఏముందలే అనేసి ఊరుకున్నాం అనమాట. మా వాడైతే బీచ్లో దొర్లుడే కాకుండా మళ్ళీ కార్ రేసు, కార్ డ్రైవింగ్ అంతా చేసేసుకొని బీచ్ అంతా కంప్లీట్ అయిపోయాక, షాపింగ్ కంప్లీట్ అయిపోయాక ఐస్ క్రీమ్ కొనిస్తే వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉందంటమాట వాడి ఎక్స్ప్రెషన్. ఇంకా మరిన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో కావాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.